హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 60. ఇక స్టోరీలోకి వెళ్తే, కామ్గా ఒక చోటే కూర్చున్న అభి దగ్గరికి వస్తుంది ఆషి. ఏమైంది నీకు? నిన్నటి నుంచి చూస్తున్నాను, ఏదో కోల్పోయినట్టు కనిపిస్తున్నావు అంటూ అభి పక్కనే కూర్చొని తన చేయి పట్టుకొని, నిజంగా హెల్త్ బాగాలేదా లేక దీని గురించైనా బాధపడుతున్నావా? వాళ్లకు ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చొని తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉన్న నిషాన్ ఆషి మాటలకి వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు. అలాంటిదేం లేదక్క, కొంచెం ఎందుకో హెడ్ఏక్గా ఉంది అంతే. అయినా నేనెందుకు బాధపడతాను చెప్పు? ఇప్పుడు నాకేం తక్కువయింది? ఏమీ లేకపోతే ఓకే, బట్ ఏదైనా ఉంటే మాత్రం నాతో చెప్పు, సరేనా? అవి కాసేపు మౌనం తర్వాత, అక్క నాకు హెల్ప్ చేస్తావా ప్లీజ్? నా స్టడీస్ అయిపోయాయి, నేను మాస్టర్ చేయాలి అనుకుంటున్నాను. అందుకే అమెరికా వెళ్ళడానికి అమ్మా నాన్నలకి నువ్వే ఒప్పించాలి ప్లీజ్. సడన్గా అమెరికా వెళ్తానంటున్నావేంటభి? ఆ మాస్టర్స్ ఏదో ఇక్కడే కంప్లీట్ చేయి. అంత దూరం నిన్నొక్కదాన్నే ఒంటరిగా పంపించడం నాకు అస్సలు ఇష్టం లేదు. అసలే రోజులు బాగాలేవు. నేనొక్కటే కాదక్క, రక్ష, చేతన్ ఇంకా 2 అబ్బాయిలు కూడా వెళ్తున్నారు. అందరం ఒకే యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాం. ప్లీజ్ అక్క, నువ్వే అమ్మని కన్విన్స్ చెయ్యాలి. నాన్న ఎలాగో నేను చెప్తే కాదు అనడు. అభి తన వల్లే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అనుకుంటుంది అని నిషాన్కి క్లియర్గా అర్థమవ్వడంతో కామ్గా అక్కడి నుండి ఎక్స్క్యూజ్ మీ అంటూ పక్కకి వెళ్ళిపోతాడు. సరే, చేతన్ కూడా వస్తున్నాడు కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను. బట్ 1 కండిషన్, నేను దీని గురించి అన్నీ తెలుసుకున్న తర్వాతే అమ్మతో చెప్తాను. థ్యాంక్ యూ అక్క. ఆషి చిన్నగా నవ్వి, సరే దియాను తీసుకుని వెళ్ళి బాత్ చేయించి డ్రెస్ చేంజ్ చేసి కాసేపు పడుకోపెట్టు, నేను గెస్ట్ల దగ్గరికి వెళ్తున్నాను అని దియాను అభితో రూమ్లోకి పంపి ఆషి గెస్ట్లున్న వైపు వెళ్తుంది. ఆయుష్ గారు, సడన్గా ఆఫీస్ ఏంటి? ఇవాళ మహల్లోనే ఉంటాను అని చెప్పారు కదా. రేపు బాంబే నుండి రావాల్సిన వాళ్ళు క్లయింట్స్ ఇవాళే వచ్చారు ఆషి, 2 గంటల్లో వచ్చేస్తాను అంటూ హడావిడిగా డ్రెస్అప్ అయి వెళ్తున్న ఆయుష్ని చూసి ఆషి నిష్ఠూరించి వేద, జోషిక రావడం చూసి నవ్వుతూ వాళ్ళకి ఎదురుగా వెళ్ళి ఇద్దరిని కలిపి హత్తుకొని మాట్లాడుతూ ఉంటుంది. హాయ్ ఆయుష్ గారు అంటూ ఇద్దరు చిరునవ్వుతో పలకరించడంతో వేగంగా అడుగులు వేస్తూ ఉన్న ఆయుష్ అడుగులు నెమ్మదించి వాళ్ళ వైపు నడుస్తాడు. హాయ్, ఇప్పుడే వచ్చారా? నాకు కొంచెం ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, ఈవినింగ్ మీతో జాయిన్ అవుతాను, యూ క్యారీ ఆన్ అంటూ కాల్ మాట్లాడుతూ హడావిడిగా వెళ్ళిపోతాడు. ఆషి, బావ ఎక్కడికి అంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు? ఏమైనా ఎమర్జెన్సీ ఉందా? నథింగ్ మచ్, అన్నయ్య క్లయింట్స్తో మీటింగ్ ఉందంట. సడన్గా ఇలా వితౌట్ పర్మిషన్ ఫిక్స్ చేసినందుకు ఆయన పిఏకి కాల్ చేసి సీరియస్ అవుతున్నారు అంతే. సరే వదిన, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరండి అంటూ ఇద్దరిని ఫ్రెష్ అవడానికి పంపించి మోహిత్తో కలిసి అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. తను ఇంకా మూడీగా ఉంటే అందరికీ డౌట్ వస్తుందని తనను తాను డైవర్ట్ చేసుకొని ఎప్పటిలాగే అల్లరి పిల్లలాగా మారుతుంది అభి. దియాకి నీట్గా బాత్ చేయించి డ్రెస్ వేస్తూ డల్గా కూర్చొనున్న దియా వైపు చూసి, ఏమైంది దియా బంగారానికి, ఎందుకలా డల్గా కూర్చుంది అంటే దియా మొహాన్ని పైకెత్తి అడుగుతుంది. నా మూడ్ బాగాలేదమ్మా, డోంట్ డిస్టర్బ్ మీ అంటూ అలాగే బెడ్ మీద ముడుక్కొని పడుకుంటుంది. అరే ఏమైంది నీకు? ఇప్పటి వరకు బాగానే ఎంజాయ్ చేసావు కదా, సడన్గా ఎందుకలా డల్ అయిపోయావు? ఎవరైనా ఏమైనా అన్నారా? నో, నో వన్స్ లవ్స్ మీ. నీకు కూడా నేనంటే ఇష్టం లేదు, నాతో ఎవరూ మాట్లాడకండి అంటూ మొహాన్ని పిల్లోలో దాచుకుంటుంది. ఎవరు చెప్పారు బంగారం నువ్వంటే ఎవరికి ఇష్టం లేదని? ఈ మహల్ మొత్తానికి యు ఆర్ ద ప్రిన్సెస్, అలాంటిది నువ్వంటే ఇష్టం లేకపోవడం ఏంటిదియా? మీ డాడ్ని చూసావు కదా, నీ సర్జరీ సక్సెస్ అయిందని ఎంత పెద్ద పార్టీ అరేంజ్ చేశాడో. వీఆర్ ఆల్ లవ్ యూ దియా. నీకు నిజంగా నేనంటే ఇష్టమే కదా అమ్మా అంటూ లేచి కూర్చుంటూ అభి వైపు చూస్తుంది. ఎస్ డార్లింగ్, ఐ లవ్ యూ సో మచ్ అంటూ దియాను వల్లో కూర్చోపెట్టుకొని ముద్దు పెడుతూ చెప్తుంది. నేను అడిగింది చేస్తానంటేనే నీకు నేనంటే ఇష్టమని నమ్ముతాను, లేకపోతే నేను నీతో మాట్లాడను అంటూ సీరియస్గా చెప్తున్న దియాను చూసి నవ్వుతూ, సరే చెప్పు ఏం చెయ్యాలి? నన్ను ఎవరికీ తెలియకుండా ఆ ఏరియాలో జరుగుతున్న ఎగ్జిబిషన్కి తీసుకుని వెళ్ళాలి. వాట్? అభిలో ఆశ్చర్యం. వాట్ కాదు, నన్ను తీసుకుని వెళ్తావా లేదా చెప్పమ్మా అంటూ అంతే సీరియస్గా మొహాన్ని పెట్టుకొని అడుగుతుంది. ఎవరికీ తెలియకుండా ఎందుకు దియ్యా? బావ ఆఫీస్ నుండి వచ్చాక మీ డాడ్ను అడిగి అందరం సాయంత్రం ఎగ్జిబిషన్కి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేద్దాం, సరేనా అంటూ గడ్డం పట్టుకుని బ్రతిమలాడుతూ అడుగుతుంది. నో, అందుకు డాడ్ అస్సలు ఒప్పుకోడు, ఐ నో ఇట్.
నాకు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ఫ్రీగా అందరిలా వెళ్ళి ఎంజాయ్ చేయాలనుంది అంటూ తన పక్కనున్న ట్యాబ్ పట్టుకొని సీ హియర్, నా ఫ్రెండ్స్ అందరూ అక్కడికి వెళ్ళి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో నన్ను అందరూ ఇన్సల్ట్ చేస్తున్నారు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీతో 10 మెంబర్స్ దాకా సెక్యూరిటీ ఉంటారు, మాలాగా నువ్వు ఎప్పుడైనా ఎంజాయ్ చేసావా అని నాకు చాలా కోపం వచ్చింది. అందుకే నేను వితౌట్ సెక్యూరిటీ వెళ్ళి దియా అంటే ఏంటో చూపిస్తాను. నో దియా, వితౌట్ సెక్యూరిటీ మనం అస్సలు బయటకు వెళ్ళకూడదు. అది చాలా రిస్క్. డాడ్కి చాలామంది ఎనిమీస్ ఉన్నారు. వాళ్ళు డాడ్ని డైరెక్ట్గా ఏమీ చెయ్యలేక నిన్ను అడ్డు పెట్టుకొని డాడ్ మీద పగ తీర్చుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి మనం ఛాన్స్ ఇవ్వకూడదు. ఒక్కసారి వెళ్దాం అమ్మా ప్లీజ్. మమ్మను అడిగితే నో అంది. ప్లీజ్ అమ్మా, ఇదొక్కసారి ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ఒక్క రోజైనా ఉండాలనుంది. ప్లీజ్ అమ్మా ఒప్పుకో ప్లీజ్ అంటూ తనకి ఆపకుండా ముద్దలు పెడుతూ అడుగుతూ ఉన్న దియాకి నో చెప్పలేక, చెప్తే ఖచ్చితంగా ఏడుస్తుంది కాబట్టి అయిష్టంగానే దియాను బయటకి ఎవరికి తెలియకుండా తీసుకుని వెళ్ళడానికి సిద్ధమవుతుంది. మా మంచి అమ్మ, థ్యాంక్ యూ అమ్మ, పద వెళ్దాం అంటూ బెడ్ మీద లేచి నిల్చుకుంటుంది. ఇలా వెళ్తే మనల్ని ఖచ్చితంగా కనిపెట్టేస్తారు, ఆగు ఇప్పుడే వస్తాను అంటూ రూమ్ నుండి బయటకు వెళ్ళి అవి 20 నిమిషాల తర్వాత 2 బుర్కాలు తీసుకుని వచ్చి ఇద్దరికి మొత్తం కవర్ అయ్యేలాగా రెడీ అయ్యి కామ్గా మహల్ నుండి బయటకు వెళ్తారు. పార్టీకి ముస్లిమ్స్ రావడం, వాళ్ళతో వాళ్ళ పిల్లలు కూడా తీసుకుని రావడం వల్ల ఎవరికి వీళ్ళ మీద డౌట్ రాలేదు. పైగా ఎంట్రీ పాస్ లేకుండా లోపలికి రానివ్వరు కాబట్టి వీళ్ళు గెస్ట్లే అనుకొని ఎటువంటి చెకప్ చేయకుండా ఇద్దరిని మహల్ బయటకు పంపిస్తారు. మహల్ బయటకు వచ్చిన వీళ్ళు కొద్ది దూరం రాగానే వాళ్ళ బుర్కాలు తీసి అభి ఫ్రెండ్ తీసుకొచ్చిన స్కూటీలో ఇద్దరు ఎగ్జిబిషన్కి స్టార్ట్ అవుతారు. వీళ్ళ గురించే సీక్రెట్గా వాచ్ చేస్తూ వెయిట్ చేస్తూ ఉన్న భువన్ కన్నింగా తన ప్లాన్ సక్సెస్ అయినందుకు నవ్వుతూ తన దగ్గర బందీగా ఉన్న దియా ఫ్రెండ్ను వదిలేసి ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే చంపేస్తాను అని బెదిరించి అభి వాళ్ళ స్కూటీని ఫాలో అవుతాడు. ఇక్కడి నుంచి స్టోరీ టర్న్ అవుతుంది. స్టే ట్యూన్ గైస్. ఊహించని రీతిలో స్టోరీ టర్న్ అవబోతుంది. ఎనీ గెసెస్? మీకు హింట్ ఇవ్వనా? దియా అభి ఈజ్ ఇన్ డేంజర్. సేవ్ చేయబోయేది ఎవరు? దియాకి ఏమైనా అవ్వనుందా? నార్మల్గానే ఆయుష్కి అభి అంటే నచ్చదు. ఇప్పుడు మళ్ళీ దియాను డేంజర్లో పడేసినందుకు అభి మీద ఆయుష్ ఎంత సీరియస్ అవుతాడో నాకైతే చాలా టెన్షన్గా ఉంది. అండ్ మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.